ఏమైంది మమ్మీ? ఆ విరూపాక్షి రాజు రూప వచ్చి రాఘవ్ని విడిపించుకుని తీసుకెళ్లిపోయారంట. అది ఖచ్చితంగా మీ మావయ్య దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు గనక ఇంటికొస్తే మన కథ ఏ మలుపు తిరుగుతుందో మనకే తెలీదు. అందుకే మన ఇంటికి తిరిగే మలుపు దాటి వాళ్ళింట్లోకి రాకూడదు దీపక్. ఈ రోజుతో పెద్దయ్యకి అమ్మగారు ఏ తప్పు చేయలేదన్న నిజం తెలిసి అమ్మగారిని చేరదీస్తారు. అమ్మాయి గారు అనుకున్నట్టు పెద్దయ్య గారు అమ్మగారు ఒక్కటవుతారు. ఆ తర్వాత మేమనుకున్నట్టు మమ్మల్ని కూడా ఒకటి చేస్తారు. మమ్మీ, అదే కనుక జరిగితే త్వరలో మన కథ ముగిసిపోతుంది కదా మమ్మీ. అందుకే వాళ్ళని ముగించేద్దాం. ఏదో ఒకటి చేసి వాళ్ళని లేపేయాలి దీపక్. బండి వెనక్కి పోని. రై, ఎక్కడున్నారా? డోంట్ వరీ మమ్మీ, వాళ్ళని లేపేయడానికి ఒక లారీని రెడీ చేశాను. ఈ విషయంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. అలానే డ్రెస్తో వెళ్తే ఎక్కడైనా సీసీ కెమెరాలో రికార్డ్ అయితే నేను బుక్ అయిపోతాను. ఈ డ్రెస్ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇప్పటికిప్పుడంటే డ్రెస్ మార్చుకొని చేయాలి. లేదంటే ఈ డ్రెస్ని అందరూ గుర్తుపట్టేస్తారు. అన్నా కొంచెం త్వరగా రండి. ఓకే మేడం. అమ్మా సీట్ బెల్ట్ పెట్టుకోమ్మా. రాఘవ్ గారు, మీరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సరేనమ్మా. శభాష్రా దీపక్, అద్దరిపోయింది. మమ్మీ, రూప చనిపోతే మావయ్య ఈ విషయాన్నంత ఈజీగా వదలడు కదా మమ్మీ. ఎంక్వైరీ చేయించి మనమే చేయించామని తెలిస్తే మనల్ని వదలడు కదా మమ్మీ. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులేరా దీపక్. ఎందుకంటే విరూపాక్షి రూపాల దగ్గర ఆ రాఘవ శవం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చనిపోయి ఉంటారు కదా. ఈ విషయాన్ని విరూపాక్షి రాఘవల్ను మళ్లీ కలిపింది ఈ రూపే తమ్ముడు అని మనం చెప్తాం. లేకుంటే ఆ ముగ్గురు సీక్రెట్ గా కలిసే ఉన్నారు అని చెప్తాం.
ఏదో ఒక కథ చెప్పి మీ మావయ్యని నమ్మిద్దాం దీపక్. నైస్ ఐడియా మమ్మీ. పద మమ్మీ. నీకేం కాలేదమ్మా. అయ్యో రాఘవ, రూపా రామ్మా, జాగ్రత్త. రాఘవ్ గారు, రాఘవ్ గారు, రాఘవ్ గారు. రాఘవ్ గారు, రూపా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ కి ఫోన్ చేయమ్మా. హలో, అవునా? దిగో. డాక్టర్, 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 రాఘవ, డాక్టర్, డాక్టర్. దిగవా? రే దీపక్, మీ మావయ్య కారులో రాజు వచ్చాడేంటి? నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఇంటికి తీసుకొచ్చి ఏదో నిరూపిస్తానవుగా, నిరూపించు. రా. తమ్ముడు, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి అని బయలుదేరావు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేవేంటి? ఈడేదో నిరూపిస్తానని తీసుకొచ్చాడక్క. వీళ్ళందరూ నన్ను ఇరికించడానికి పక్కా ప్లాన్తో వచ్చారు. కానీ నా గురించి వీళ్ళకి పూర్తిగా తెలియక ఎలా ప్లాన్ చేశారో పాపం. ఏం నిరూపిస్తారు తమ్ముడు? మళ్ళీ నిన్ను బురిడి కొట్టించడానికి ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. అదేం లేదు పెద్దయ్య, అలాంటి ప్లాన్లు ఎవరు వేస్తారో నిరూపిద్దామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మని అడిగాను. వచ్చాను కదా, నిరూపించు. నిరూపిస్తాను, కానీ ఇక్కడ కాదు పెద్దయ్య. నువ్వేగా ఇంటికి తీసుకొచ్చి నిరూపిస్తా అన్నావు. కానీ ఇప్పుడు హాస్పిటల్లో నిరూపిస్తాను పెద్దయ్య. హాస్పిటల్ ఏంటి? ఏమైంది? ఇంటికి రావాల్సిన వాళ్ళు చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. రాఘవ, డాక్టర్, డాక్టర్. ఏయ్, నా తమ్ముడు నీలా గాలికి తిరిగేవాడు కాదు, సీఎం. ఏ పని పాట లేకుండా నీతో తిరుగుతూ ఉండాలా?
పెద్దయ్య, ఈ విజయాంబిక గారు అమ్మగారి విషయంలో మిమ్మల్ని ఎంత మోసం చేశారో నేను నిరూపిస్తాను. అంటే ఇది విరూపాక్షి విషయమా? అవును పెద్దయ్య, అతి కష్టం మీద రాఘవని కనిపెట్టాం. ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. మీ ముందు నిజం చెప్పాలని తీసుకొచ్చాం, కానీ ఈ విజయాంబిక గారు రాఘవని కిడ్నాప్ చేసి మీకు నిజం తెలియకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు, అందుకే అన్ని ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు. పెద్దయ్య, ఇప్పుడు ఆ రాఘవ హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్నాడు. మీరు హాస్పిటల్కి వస్తే మీకే అన్ని విషయాలు తెలుస్తాయి పెద్దయ్య. ఈ ఒక్కసారికి రండి పెద్దయ్య. తమ్ముడు, వాడి మాటలు నమ్మకు తమ్ముడు, వాడు అలా చెప్తూనే ఉంటాడు. పెద్దయ్య, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి పెద్దయ్య. ఈ ఒక్కసారికి వెళితే రూపని వీడి నుంచి కాపాడుకోవచ్చు. ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయింది డాక్టర్. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి తీసుకెళ్ళు. రాఘవ్ కండిషన్ ఏంటో అర్థం కావడం లేదు. సూర్యకి నిజం తెలుస్తుందని చాలా ఆశపడ్డాను, కానీ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? సూర్యకి దగ్గరవుతాననుకున్న ప్రతిసారి ఆ దేవుడు ఇలాగే చేస్తున్నాడు. అసలు నేను సూర్య కలవటం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. రూప, అమ్మా అలా అనకమ్మా. మీరిద్దరూ కలవడం దేవుడికి ఇష్టం లేకపోతే అసలు మిమ్మల్ని కలిపేవాడే కాదు కదమ్మా. అమ్మా, ఇదంతా దేవుడి నిర్ణయం కాదనిపిస్తోందమ్మా. రాఘవ్ని చంపడానికి విజయాంబిక అత్తయ్య ప్లాన్ చేసి ఉంటుందనిపిస్తోంది. అత్తయ్య దురదృష్టం ఏంటంటే రాఘవ ప్రాణాలతో బయటపడ్డాడు. రండి పెద్దయ్య. వచ్చారా నాన్న? రూపా, నువ్వేంటిక్కడ? ఈ దెబ్బలేంటి? నాన్న, మీ అత్తయ్య చేసిన చాలా ఘోరాలకి సాక్ష్యం దొరికింది నాన్న. ఆ సాక్ష్యాన్ని తీసుకుని ఇంటికి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అవును సూర్య. ఆగో! నువ్వు చేసే యదో పనుల్లోకి నా కూతుర్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు?
నానా, అమ్మ నన్ను తీసుకెళ్ళలేదు నాన్నా, నేనే అమ్మని తీసుకెళ్ళాను. నువ్వైనా ఎందుకు తీసుకువెళ్ళా రూపా? తన నుండి నువ్వు నష్టపోయింది చాలు. ఇంకా నష్టపోవడానికి మన దగ్గర ఏమీ లేదు. నమస్కారం సీఎం గారు. డాక్టర్, అతనికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ తలకి బలమైన గాయం తగిలిందమ్మా. ఎక్కువ రక్తం పోయింది. ట్రీట్మెంట్ అయితే చేశాం కానీ బతుకుతాడనే నమ్మకం లేదు. డాక్టర్, అతనితో మేము మాట్లాడొచ్చా? ప్రస్తుతానికైతే స్లోలోనే ఉన్నాడు. మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ ఇబ్బంది పెట్టకుండా మాట్లాడండి. పూర్తిగా కోలుకున్నాక మాట్లాడొచ్చు కదా, అంత అర్జెంట్ ఏముంది? అర్జెంటే దీపక్. పెద్ద మీరు పదండి. పదండి నాన్న. రాఘవా, పెద్దయ్య గారు వచ్చారు. రాఘవా, లే రాఘవా. చూడు రాఘవా, పెద్దయ్య గారు వచ్చారు. చూడు, ఆ రోజు ఏం జరిగిందో పెద్దయ్య గారికి చెప్పు రాఘవా. రాఘవ్ గారు, మీరు చెప్పే నిజం మీద నలుగురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. జీవితాలు నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని మా నాన్న నమ్మితే చాలు. నిజం చెప్పండి రాఘవ్ గారు. రాఘవ, ఇందులో ఎలాంటి బలవంతం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పే నిజం ఒక కొత్త జీవితానికి ప్రాణం పోస్తుంది. నిజం చెప్పు రాఘవ, ప్లీజ్ రాఘవ. సార్, మిమ్మల్ని కలవడానికి 23 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను సార్. ఆ రోజు ఏం జరిగిందంటే, విరూపాక్ష అమ్మగారి గదిలో నుంచి గదిలో రాఘవా, రాఘవ్ గారు, రాఘవా, రాఘవ్ గారు, డాక్టర్! డాక్టర్! రాఘవా, 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 డాక్టర్, రాఘవ, డాక్టర్, సడన్ గా మాట్లాడడం లేదు, చూడండి డాక్టర్. పేషెంట్ బాగా ఒత్తిడికి గురైనట్టున్నాడు. కోమాలోకి వెళ్ళాడు. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయాలి. చూసావా తమ్ముడు, విరూపాక్షి ఇప్పటికీ ఆ రాఘవతోనే ఉంటుంది. మన కుటుంబంలో చిచ్చు పెట్టి నీ బంగారు జీవితానికి పెద్ద మచ్చ తీసుకొచ్చి పెట్టి నీ పరువు తీసిన ఈ రాఘవనే ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉందంటే
వీళ్ళ బంధం ఎంత బలమైందో చూసావా తమ్ముడు? విజయాంబిక విరూపాక్షి, మా అక్కనే కొడతావా? నానా